మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈ రోజే బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ రోజు చెప్పుకోవచ్చు. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్ రోజు ఎంతమంది కంటెస్టెంట్, మొత్తం 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ముక్కు అవినాష్, అదేవిధంగా మరికొంతమంది నలుగురు, మొత్తం నిఖిల్ కావచ్చు, అదేవిధంగా నబీలు, మరికొంతమంది చాలా మంది కంటెస్టెంట్స్ అయితే లోపల ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇప్పుడే రామ్ చరణ్ అయితే లోపలికి వచ్చినట్టు సమాచారం అందింది. సో రామ్ చరణ్ ఇప్పుడే లోపలికి వెళ్ళి నాగార్జునతో మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు అంటే సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. లోపల ఏం జరుగుతుంది, ఎవరు విన్ అవుతున్నారు, రామ్ చరణ్ వచ్చారు, ఎవరు చేయి పైకెత్తబోతున్నారు అన్నట్టుగా ఒక సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. మనం చూసుకోవచ్చు, లాస్ట్ సీజన్లో చూసుకోవచ్చు, చాలా తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే ఈ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లోనే ఏదైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే జరగడం మనం అందరం చూసాము. సో మరలా సేమ్ సీన్ అయితే రిపీట్ అవుతుందా అన్నట్టుగా అందరికైతే ఒక ఆలోచనలు అయితే వస్తున్నాయి. సో అదేవిధంగా చాలా మంది పోలీస్ బందోబస్తు, అదేవిధంగా బలగాలతో అయితే అన్నపూర్ణ స్టూడియో మొత్తం అయితే నిండిపోయింది. సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, విపరీతమైన క్రౌడ్ ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా విపరీతంగా వచ్చారు. సుమారు 400 మందికి పైగా పోలీసులు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, జస్ట్ ఇప్పుడే లోపల ఏదైతే బిగ్ బాస్ హౌస్లోని లైట్లు అయితే ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు లోపల మొత్తం 4 కంటెస్టెంట్లు ఉన్నారు. 4లో ఎవరు విన్ అవుతున్నారు, ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత అనేది పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అయితే మనకి తెలవబోతున్నాయి. సో లోపల ఏం జరుగుతుంది, ఇప్పుడే రామ్ చరణ్ వచ్చారు, ఎవరు చేయి పైకి ఎత్తుతున్నారు అనేది ఇప్పుడు మనకి ఒక 20 మినిట్స్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. మ్యాక్సిమం నిఖిల్ అని చెప్తున్నారు. సో నిఖిల్ గెలుస్తాడా లేకపోతే గౌతమ్ గెలుస్తారా అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో పోలీసులు కూడా భారీ పహారా కాసి ఎవరైనా గుర్తు తెలియని వచ్చి ఇక్కడ ఏమైనా గోల్ చేస్తూ ఉండండి. సో వాళ్ళని కూడా కొంచెం దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో లోపలికైతే ఎవరిని పంపించట్లేదు. లాస్ట్ సీజన్లో కూడా మనం చూసుకోవచ్చు, విపరీతమైన క్రౌడ్ అయితే ఇక్కడ మనకి నెలకొంది. సో లాస్ట్ సీజన్ కూడా ఇక్కడ చాలా ఘర్షణలు జరిగాయి, తన్నుకున్నారు. అదేవిధంగా బస్సు అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇక్కడైతే అలాంటి వాతావరణాలు వస్తాయేమో అనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ఇక్కడ భారీ పహారా కాశారు. సో భారీ బందోబస్తు అయితే పోలీసులు కూడా జరిగింది. సో మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఒక నూలి పురుగు కూడా అయితే లోపలికి అయితే పంపించలేదు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది ఎస్ఐలు, అదేవిధంగా సిఐ కూడా భారీ బందోబస్తు అయితే ఇప్పుడు ఈ సీజన్ అయితే నడుస్తుంది. సో లోపల ఏం జరుగుతుంది, లోపల ఎవరు గెలవబోతున్నారు. సో అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా నిలిచిపోయింది. సో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు కూడా చాలా చర్యలు అయితే చేపడుతున్నారు. సో ప్రస్తుతం అయితే రామ్ చరణ్ అయితే లోపల ఉన్నారు. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లో కేవలం 20 నిమిషాల్లో లోపల అసలు ఎవరు గెలవబోతున్నారు, ఒకవేళ గెలిస్తే వాళ్ళ ప్రైజ్ మనీ ఎంత, ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి అనే ఒక సర్వత్రా ఆసక్తి అయితే మనకు నెలకొని ఉంది. ఆయన బయటికి రాగానే విచ్చలవిడిగా జనాలు వస్తారా, అదేవిధంగా ఆయన బయటికి రాగానే లాస్ట్ సీజన్లో జరిగిన ఏదైతే గొడవలు ఉన్నాయో సో మళ్ళీ ఎప్పుడు కూడా గొడవలు జరుగుతాయి అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆలోచన రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది. సో అందుకని ఈ విధంగా భారీ పహారా అయితే కాయడం జరిగింది పోలీసుల వెంట. సో మనం చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే పోలీసులు అయితే వేటకైతే కొనసాగించారు. సో మరికొద్ది సేపట్లో తెలవబోతుంది ఎవరు గెలవబోతున్నారంటే ప్రస్తుతం రామ్ చరణ్ గారు అయితే మరికొద్ది సేపట్లో అయితే పేరునైతే అనౌన్స్ చేయబోతున్నారు. మ్యాక్సిమం నిఖిల్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మాకు వచ్చిన ఏదైతే ఇంటిగ్రేషన్ సమాచారం ఏదైతే ఉందో సో దాని ద్వారా చూసుకోవచ్చు, సమాచారం అయితే నిఖిల్ గెలవబోతున్నాడు, నిఖిల్ చెయ్యే రామ్ చరణ్ ఇచ్చినట్టుగా మాకైతే ఇంటిగ్రేషన్ సమాచారం అందింది. సో ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరామెన్ అశోక్ తో గోపి, మనం టీవీ హైదరాబాద్.